వేదిక ముందున్నటువంటి విద్యార్థులు ఆశిస్తూ ఇప్పుడు మీరంతా కూడా కళాశాలలో చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? మీకు ఒక భవిష్యత్తు ఉంటుందని చదువుతున్నారు, అంతే కదా. ఒకటి సివిల్స్కి వెళ్ళాలనుకుంటారు, ఒకటి గ్రూప్ 1కి వెళ్ళాలనుకుంటారు, ఒక లేకపోతే మిలిటరీకి పెద్ద కెప్టెన్ అవ్వాలనుకుంటారు. ఆశ ఉంటుంది చిన్నతనంలో, ఏదో ఒక ఊహ ఉంటుంది, ఏదో సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు. ఇలాగా ఏదో ఒకరు మంచి రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటారు. మీరు ఏ వృత్తిలోకి వెళదామన్నా, ఏ వృత్తిలో మీరు రాణిద్దామన్నా ఈ వయసు చాలా ముఖ్యమైనది. మీ యొక్క వయసే మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేది. అది ఎవరు మిమ్మల్ని తీర్చిదిద్దారు? ఎవరు తీర్చిదిద్దారు? మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవాలి. ఇక్కడికి వస్తారు, మీ లక్ష్యంగా లెక్చర్ చెప్తారు, అంతే కదా. చెప్పడు కదా, వారి పని వాళ్ళు చేస్తారు. మీ పని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. అసలు చాలా మందికి తెలియదు, ఈ మత్తు పదార్థాల యువకుల మీద ఉపయోగించడం అనేటువంటిది ఒక పెద్ద విదేశీ కుట్ర. మీకు యువతతో ప్రపంచంలో యువత ఎక్కువగా దేశం ఏదైతే భారతదేశమే, ప్రపంచం మొత్తం మీద అటువంటి యువతని మనం ఎప్పుడైతే దేశానికి పనికి రాకుండా చేస్తామో అప్పుడు దేశం నేర్చుకో. చాలా మంది తెలియదు, మన దేశం నుంచి గంధాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి కొత్త పదార్థాలు తయారు చేసి ఇంపోర్ట్ చేస్తారు. చాలా మంది తెలియదు విషయం. అందుచేత ఈ దేశ పౌరులుగా ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ అవగాహన సమస్యలు పెట్టడంలో తాను ఉద్దేశం ఏమిటంటే, ఈ దేశం యొక్క భవిష్యత్ అంతా కూడా యువత చేతుల్లో ఉంది. ఇప్పుడు మీ లెక్చరర్ చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు స్వేచ్ఛ ఇచ్చారు, మీరు స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలని చూసుకున్నారు. భారతదేశంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. అంచేత నువ్వే తీర్చిదిద్దుకోవాలి. అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కొత్తే, దాంట్లో కూడా పనికిమాలిన ఉంటాయి, పనికొచ్చి ఉంటాయి. సెల్ ఫోన్లో ఆటలాడి కోర్టు పోగొట్టుకొని ఉన్నారు. సెల్ ఫోన్లో ఆటలాడి ఎందుకు పనికిరాకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అప్పులు తీర్చింది. ఇటువంటి దారుణమైన పరిస్థితులు. అందుచేతనే ఈ వయసులోనే మీ యొక్క భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకునేటువంటి సమయం కనుక కళాశాలలోని అవగాహన సంస్కృతి పెట్టాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. సదస్సు కూడా పెట్టడానికి కారణం ఇదే వయసులో యువత చెడు మార్గం పట్టకుండా ఒక మంచి మార్గంలోని దేశ సేవ అంటే రాజకీయ దేశాలు కాదు, ఉపాధ్యాయులు దేశాలే, డాక్టర్ దేశాలే, నాయకులు దేశాలే, ఏ వృత్తిలో ఉండటం కూడా దేశం చేసినట్లే. దేశాలను ఒక రాజకీయ నాయకులు చేసిన దేశాలు కాదు, వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువ దేశాలు చేస్తారు. ఒక డాక్టర్ ఎక్కువ దేశాలు చేస్తాడు, ఒక లెక్చరర్ ఎక్కువ దేశాలు చేస్తారు. ఒక లెక్చరర్ మీలాంటి వాళ్ళు ఎంతమందిని తీర్చిదిద్దాడు. రాజకీయ నాయకుడు ఎవరు తీర్చిదిద్దాడు? ఎవరు తీర్చిదిద్దాడు? వాడు కూడా చూసుకుంటాడు. నిజంగా దేశాలు చేసేవాళ్ళంటే వీడే, రాజకీయ నాయకుడు కాదు. అందుచేత మీరంతా కూడా ఒక మంచి మార్గంలో నడవాలని, మత్తుకు బాధ్యత అవ్వకూడదని మంచి అలవాటు చేసుకోండి. మంచి అలవాటు చేసుకోండి. మనకి మీ సాయంత్రం వేసే కాదు, మీ శరీర ఆరోగ్యం బాగుపడి, మీ జ్ఞానశక్తి పెరుగుతుంది. మనిషికి ఎప్పుడైతే వ్యాయామం కూడా ఉండదో దానివల్ల జ్ఞానశక్తి కూడా పెరుగుతుంది. ఇటువంటి అలవాటు చేసుకుంటారు. మనం ఆరోగ్యంగా ఉంటాం, మన తల్లిదండ్రులు మన కుటుంబం మనం చూసి సంతోషిస్తారు. మనం ఒక మంచి స్థాయికి వెళ్ళినట్టయితే మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన అభినందిస్తారు, సంతోషిస్తారు. వాళ్ళు అదే మావాడు ఇంత కోరికలేదు, ఇంత కోరికలేదు, అదే మావాడు చాలా సంతోషం ఉండాలి.
మీద తాగికి దొరికి తీసుకుంటే ఎవరైనా మన సత్తాలో మన కుటుంబాన్ని పని తీసారు. అంతే అలా చేస్తే మన కుటుంబం పని తీసారండి. ఇలా చేస్తే మన కుటుంబం పనులు నిలబెట్టాడు, మన ఊరు పనులు నిలబెట్టాడు, మన తాలూకా అందరితో పనులు నిలబెట్టాడు. అందుచేత ఈ సమయంలో మీరు మత్తుకు బానిస అవుతారా, దేశానికి జ్యోతుల్లా పెరుగుతారా? మీ చేతుల్లో మత్తుకు బానిస అయ్యి ఎందుకు పరిజ్ఞాన జీవితాన్ని మనం గడపాలా? ఏదంటే దేశానికి ఒక జ్యోతిలా కలగాలమ్మా. మనం ఇప్పుడు కూడా దేశానికి ఒక జ్యోతిలా కలగాలి, సమాజానికి ఒక జ్యోతిలా ఉండాలి, సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. సమాజం మంది చూసి నేర్చుకోవాలి. ఆ రకమైన యువతతో పెరగాలని చెప్పేసి మా కాదు ఆశయం. సమాజానికి యువత మార్గదర్శకం కావాలి. మార్గదర్శకంగా ఎప్పుడైతే యువత ఉంటుందో ఆ వ్యక్తి యొక్క జీవితం ధన్యం అవుతుంది. అలాగే లేకుండా అనవసరమైన అలవాట్లు నేర్చుకొని పరిచయమైన వాళ్ళగా మనం అయినట్టయితే మన కుటుంబానికి నష్టం అనుకున్నారు. ఒక కుటుంబానికి దేశానికి కూడా నష్టం అవుతుంది. దేశంలో మనం కూడా దేశం అంటే బట్టి కాదు, దేశం అంటే మర్చిపోయాను. దేశం అంటే పని కాదు, మనమే దేశం. అంటే మనలో ఏ ఒక్కరు సరిగా లేకపోయినా దేశానికి కొంచెం నష్టమే. ఆ వ్యక్తి వల్ల దేశానికి నష్టం. అంటే అటువంటి నష్టాన్ని దేశానికి కలిగించకుండా వీళ్ళందరూ కూడా మంచి యువతగా నడుస్తారని చెప్పేసి ఈ సమాజానికి మీరందరూ కూడా ఇంకా పెద్దవాళ్ళై వివిధ వృత్తులు పెద్దలు కూడా మా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా నా దీవెనలు. మనం పుట్టిన వెంటనే ఒక మగ బిడ్డైనా ఆడబిడ్డైనా పుట్టిన వెంటనే తల్లి పాలనలో ఉంటాం. అంటే మన తాలూకా వ్యవహారం అంతా వాళ్ళే చూస్తారు. ఎక్కడి నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళు పాలిచ్చి మనం మంచి వరకు అన్ని విధాలా వాళ్ళే దారి చూపిస్తారు. అంటే అప్పుడు మన గైడెన్స్ వాళ్ళే, మన మైండ్ అప్పుడు కూర్చోలేదు. అలాగే మీరు 5వ తరగతి వరకు వస్తారు, వాళ్ళ గైడెన్స్ లోనే ఉంటారు. 5వ నుండి 10వ తరగతికి వస్తారు, వాళ్ళ గైడెన్స్ లోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సింపుల్గా ఉంటారు. అమ్మా నీకు 9th ఎన్ని మార్కులు వచ్చావు, బాబు నీకు 10th ఎన్ని మార్కులు వచ్చావు, నీ మార్కులు ఎందుకు ఇలా వచ్చావు, నీ మార్కులు ఎందుకు ఇలా తగ్గడానికి కారణం ఏంటని అడుగుతారు. కానీ 10th నుండి ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళాక మీకు వేసాలు వస్తాయి, మీకు అందుకు వాళ్ళు చెప్పే ధైర్యం వస్తుంది. అప్పుడు ఏంటంటారు, మీ తల్లిదండ్రులు మీరు చెప్తూ ఉంటారు, మేము వెళ్తున్నామంటే చదువుకుంటున్నాం చేస్తున్నా ఉంటారు. ఎంత అయిపోయిందంటే మీ తల్లిదండ్రులు వెళ్తారు, నేను మా మార్కులు తెచ్చుకున్నాను నాకు బండి కొనమని అనేసి. మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు, మీరు ప్రోగ్రెస్ కార్డు చూసి అలా బాగానే చెప్పాలి నా కొడుకు బండి కొనాలంటారు. బండి కొనాలన్నప్పుడు మీరు అనుకుంటారా నాకు కేటీఎం కావాలని అడుగుతారు, అంతేనా? అలాగే ఆడపిల్లలు కాస్త ఎదిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి బండి కావాలంటారు. ఎదుటివారు చూసాక వాళ్ళకి ఆటోమేటిక్గా బండి కావాలంటారు. ఇలాగ మీలో మీకు ఒక రకమైన ఆలోచన విధానం పెరుగుతుంది. మీలో మీకు మీ మైండ్ మిక్చర్ అవుతుంది. ఎలా వెళ్తున్నప్పుడు ఎవరో ఫ్రెండ్ పరిమాణం వస్తాడు, ఒరే నేను ఈరోజు దొమ్మ కొట్టాను రా, బలే ఉన్నాడు రా, సూపర్ ఉన్నాడు రా, నారాయణ మీతో చేసి చూపిస్తానంటాడు. అన్నింటినీ నువ్వేం చేస్తావు, కాస్త ఆలోచిస్తావు. అమ్మో ఆ దెబ్బతో అంతాడా ఏ విధంగా ఉండాలి, మనం వాళ్ళు మార్చే విధంగా ఉండాలి. ఒకసారి ఎక్కడైనా చూసాం, అరే బాబు నువ్వు చేస్తున్నావు, మనం సాంప్రదాయక బంధువులు వచ్చాము, మన తల్లిదండ్రులకి నచ్చ కాకూడదు, మనం అక్కడ మార్చే రీతిలో ఉండాలి, కానీ మనం ఆ దాంట్లోకి వెళ్ళిపోయే రీతిలో ఉండకూడదు. వాళ్ళు మీ మాటలకి వాళ్ళే అనుకోండి గొప్పవారే అంటారు, అది గొప్పవాడు అవుతారు. వాళ్ళే అనుకోండి అది చెడిపోతాడు. ఏదో ఏ పని మీద వెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ జరుగుతుంది, ఏ కాలో చెల్లి ఉంటుంది, చేతులు కాదని ఆకులు పట్టుకోవడం. కాబట్టి మత్తు పదార్థం దూరంగా ఏంటవుతాము, ఇబ్బంది పడతాం. అంటే నవ్వుకుంటున్నారంటే మీరంతా కొద్దిగా అక్కడ కేసు అవుతుంది. పోలీసులు ఊరుకుంటారా, మన ఆంధ్ర పోలీసులు ఊరుకోరు కదా, తీసుకెళ్ళి కేసు పెడతారు. కేసు పెట్టి సెక్షన్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. దీని తర్వాత మీరు మందులో ఉంటారు, మందు దానికి జాయిన్ చేశారంటారు. తల్లిదండ్రులు పిలుస్తారు, మీ తల్లిదండ్రులు ఏంటంటే
ఏంటంటే ఈ విధమైన సిచ్యువేషన్ జరిగాక వాళ్ళ మనసు తరించుకుపోతుంది, వాళ్ళ ముందే తరించుకుపోతుంది. అయ్యో నా పిల్లలు ఎలా అయిపోయారు, ఆ కోరికనే మా ఇంట్లో పెట్టుకోండి. తెల్లవారుజామున ఇస్తారు, మీకు అవకాశం ఉంటే మీ కోరిక దేవుడికి దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, ఒక బొట్టు పెట్టుకొని వచ్చి అదే